నాన్న, తులారాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వాళ్ళకి మంచి విశేషమైనటువంటి స్థానయోగం ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. అంత పరిస్థితులు బాగుంటాయి. అనుకున్న కార్యాలు అనుకున్న సమయానికి సానుకూలంగా చక్కగా పూర్తి కావడం అనేటువంటిది ఒకటి. కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ జూన్ నుంచి ఇంకాస్త ఎక్కువగా ఈ కార్యదక్షత, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం, ఇట్లాంటివన్నీ కూడా దరిచేరేటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుంది. దాంపత్య జీవితం కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితం, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. అలాగే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కూడా మాట వింటూ చక్కగా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు తులారాశి వాళ్ళకి. ఈ తులారాశిలో ఏదైనా ఈ జన్మించినటువంటి వాళ్ళు ఏదైనా ఒక కార్యం తలపెట్టి దానికి కావలసిన డబ్బు చేతికి అందకపోయినా కొంచెం శ్రమపడుతూ ముందుకెళ్తే కార్యానికి కావలసినటువంటి ధనం అంతా కూడా పూర్తయిపోయే లోపల మంచిగా చేతికి అందుతే కార్యం శుభంగా సంతోషంగా జరుగుతుంది. అంత యోగదాయకంగా ఉండేటువంటి సమయం ప్రస్తుతానికి ఈ తులారాశి వారికి.